ఆర్బీఐ శుభవార్త, 7 బ్యాంకుల కీలక ప్రకటన, భారీగా తగ్గుతున్న ఈఎంఐలు. డీటెయిల్స్ చూద్దాం. ఆర్బీఐ రెపో రేట్ను తగ్గించడంతో గృహ రుణ ఈఎంఐలు తగ్గేటువంటి ఛాన్స్ ఉంది. జూన్ 2025లో ఆర్బీఐ రెపో రేట్ను 0.5% తగ్గించిన విషయం మనందరికీ తెలిసిందే కదా. దీని ఫలితంగా 7 బ్యాంకులు గృహ రుణ వడ్డీ రేట్లను తగ్గించాయి. ఈ నిర్ణయం హోమ్ లోన్లు తీసుకున్నటువంటి వారికి లేదా తీసుకోవాలి అనుకుంటున్న వారికి ఊరట అని చెప్పొచ్చు. తక్కువ వడ్డీ రేట్ల వల్ల ఈఎంఐ భారం తగ్గుతుంది. ఆర్బీఐ రెపో రేటు తగ్గిస్తే ఇదే టైంలో బ్యాంకులు తమ రుణ రేట్లు తగ్గిస్తూ ఉంటాయి. మీరు తక్కువ వడ్డీ రేటుతో రుణం చెల్లించవచ్చు. ఒకవేళ మీరు ఈఎంఐ తగ్గించుకోకుండా ఎక్కువ మొత్తం చెల్లించాలి అనుకుంటే మీ రుణ కాల వ్యవధి తగ్గుతుంది. అదే మీరు ఈఎంఐ తగ్గించుకోవాలి అనుకుంటే మీ రుణ కాల పరిమితి అలాగే ఉంటుంది. ఇక జూన్లో ఆర్బీఐ రెపో రేటును తగ్గించిన తర్వాత ఏ బ్యాంకులు తమ రెపో లింక్డ్ లెండింగ్ రేట్స్ను తగ్గించాయో చూద్దాము. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఐఓబి తన రెపో లింక్డ్ లెండింగ్ను 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో వడ్డీ రేటు 8.85% నుంచి 8.35%కి తగ్గింది. ఈ మార్పు జూన్ 12 నుంచి అమల్లోకి వచ్చింది. అంటే గృహ రుణం తీసుకున్న వారికి ఈఎంఐ తగ్గుతుంది. నెక్స్ట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా జూన్ 15 నుంచి సవరించింది. ఆర్బీఐ రెపో రేటును తగ్గించినందుకు ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటు, రెపో లింక్డ్ లెండింగ్ రేటు రెండింటిని 0.50% తగ్గించింది. దీంతో ఈబీఎల్ఆర్ 8.25%కి తగ్గింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ రెపో రేట్ను 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ 11, 2025 నుంచి తన కీలక రుణ రేట్స్ సవరించింది. కెనరా బ్యాంక్ కూడా తన రెపో లింక్డ్ లెండింగ్ రేట్ను 8.75% నుంచి 8.25%కి తగ్గించింది. ఇది జూన్ 12 నుంచి అమల్లోకి వస్తుంది. దీనివల్ల కెనరా బ్యాంక్లో రుణాలు తీసుకున్న వారికి భారం తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా తన రెపో లింక్డ్ లెండింగ్ రేట్ను 8.85% నుంచి 8.35%కి తగ్గించింది. ఇది జూన్ 9 నుంచి అమల్లోకి వచ్చింది. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా తన రెపో బేస్డ్ లెండింగ్ రేట్ను 8.65% నుంచి 8.15%కి తగ్గించింది. ఇది జూన్ 7 నుంచి అమల్లోకి వచ్చింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తన రెపో బేస్డ్ లింక్డ్ రేట్ను 8.85% నుంచి 8.35%కి తగ్గించింది. ఇది జూన్ 6 నుంచి అమల్లోకి వచ్చింది. కాబట్టి ఆర్బీఐ రెపో రేటు తగ్గించడం వల్ల గృహ రుణ గ్రహీతలకు చాలా ప్రయోజనం కలుగుతుంది.